శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి మే 26 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. అయితే మకర రాశి వారిని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది వారికి మన వీడియోను షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైన శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఎదురవబోతున్న శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిషమ గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు మీ ముందుకైతే వస్తాయి మరియు మీరు వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా అయితే ఉండండి. ఈరోజు మీ సహజ ప్రవృత్తిని అనుసరించడం వల్ల మీ ఆర్థిక విషయాల్లో మరియు మీ వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాల్లో గొప్ప విషయాలకైతే దారితీయవచ్చు. ఈరోజు సంఘటనలతో నిండి ఉంటుంది మరియు మీరు దానిలోని ప్రతి క్షణాన్నైతే ఆస్వాదించబోతున్నారు. ఈరోజు మీ ఆరోగ్యపరంగా గత కొన్ని రోజులుగా మీరు సరిగ్గా నిద్రపోవడం లేదు. మీరు ఇలాగే కొనసాగితే త్వరలో మీరు నిద్రలేమితో బాధపడతారు. కాబట్టి మంచం నుండి లేచి ఒక నిర్ణీత సమయంలో పడుకునేలా ఒక టైట్ షెడ్యూల్ అయితే వేసుకోండి మరియు దాన్ని ఒక ఆచారంలాగా పాటించండి. మెరుగైన మార్గదర్శకత్వం కోసం పైన పేర్కొన్న వాస్తవాలను కూడా సూచించే మీ స్వంత అంతర్దృష్టిని అయితే వినండి. ఈరోజు మీ ప్రేమ సంబంధాల విషయం గురించి అయితే ఈరోజు మీ ప్రేమ సమావేశాలు జరిగే అవకాశం అయితే ఉంది. మీలో మరియు మీ భాగస్వామిలో కూడా కొంత అపరిపక్వత కారణంగా విషయాలు సజావుగా సాగటానికి సమయం అయితే పట్టవచ్చు. భాగస్వామి గతం గురించి అభద్రత భావాన్ని కలిగి ఉండకండి మరియు అహం కూడా అపార్థానికి కారణం కాకూడదు. క్రమంగా ముందుకైతే సాగండి. అప్పుడు మీరు మీ భాగస్వామితో బలమైన బంధాన్ని అయితే ఏర్పరచుకుంటారు. మీరు చురుగ్గా నమ్మకంగా మరియు వేగంగా అయితే ఉండబోతున్నారు. ఈ లక్షణాలు ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూలో విజయం సాధించడంలో మీకు సహాయపడతాయి. మీరు ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లయితే మీ శరీర భాషపై కొంచెం పనిచేయండి. ఈరోజు రంగొచ్చి తెలుగు బట్టలు అయితే వేసుకోవడం వల్ల మీకు ఆర్థిక విషయాలు సగటు విధానాన్ని అయితే సూచిస్తాయి. మీరు ఆస్తిని కొనాలని ఈరోజు అయితే ప్లాన్ చేసుకోబోతున్నారు. మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంతం పెట్టవాకండి. ఇతరుల అవసరాలను అభిరుచుల గురించి ఆలోచించితేనే అది మీకు అపరిచిత ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. బంధువులు మీకు సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతలను వారి నెత్తిన వేసుకుంటారు. మీ స్నేహితుని చాలా రోజుల తర్వాత మీరు కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు గుండె జోరు పెరిగి రాయిలాగా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీస్లో ఎంతో శక్తి అయితే పనిచేస్తారు. ఈరోజు మీరు మీ మేధస్సుకు పదునైతే పెట్టబోతున్నారు. చదరంగము వంటి ఫజిల్ ఆడితే కొందరు కథా కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈరోజు మీ భాగస్వామితో గడపబోతున్నారు. ఆరోగ్య అభివృద్ధి కొరకు నలుపు మరియు తెలుపు ముత్యాల మెడ చుట్టూ ధరించండి. తద్వారా మీకు ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 2, సంపద 4, కుటుంబం 3, ప్రేమ సంబంధి విషయాలు 5, వృత్తి 3, వివాదాల జీవితము 5. మకర రాశి వారికి మే 26న సోమవారం గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది మకర రాశి వారికి మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు తెలుసుకుందాం మకర రాశి జాతక ఫలితాలను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.